ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాతికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మిడిపూండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ, 5 बहुत बड़े फैसले लिए हैं। पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और 5वां प्रोजेक्ट हाईवे का है। पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं और एक है कटक से पारादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd and 4th लाइन। और 5वां प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनभर साइड तक ये 4 लेन हाईवे बनाने का। टोटल 13,041 करोड़ रुपीस के प्रोजेक्ट्स कैबिनेट ने अप्रूव किए। తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమరగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు. చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22Aలో ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. యువత అనేవాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా, డిసిప్లైన్డ్ గా లీడర్స్ లాగా పనిచేయాలంటే నషా వాళ్ళ ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది. ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేమి ప్రిపరేషన్ చేస్తారు. ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మా స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ధి, క్రీడా సాంకేతికత, సాంప్రదాయ క్రీడల పరిరక్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంథని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు, భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.